మీడియా మిత్రులకు నమస్కారం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయ గౌరవం గురించి, కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవం గురించి, నిజంగా మొన్నటి రోజున ఏదైతే శ్రీధర్ బాబు గారు మోహన్ శర్మ అనే వ్యక్తికి కాళేశ్వరం టెంపుల్ చైర్మన్ ఇవ్వడం చాలా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది, సిగ్గు అనిపిస్తూ ఉన్నది. ఒక డిబ్యాచులర్, ఒక భార్య చనిపోయింది, ఆయన భార్య చనిపోయి దాదాపు 3 సంవత్సరాలు గావిస్తూ ఉన్నది. అలాంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చుకుంటూ, నిజంగా మీకు కొన్ని వీడియోలు చూపిస్తా, ఫోటోలు చూపిస్తా. ఇగో ఈరోజు ఏదైతే మోహన్ శర్మ గారు ఒక మహిళతోటి నిజంగా ఒక షిప్లో పెళ్లి చేసుకుంటున్నాడు. బ్రాహ్మణ వ్యక్తి. నిజంగా దేవుళ్ళ కంటే ముందుగాలు ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా హిందువులు చేతులు ఎత్తి కాళ్ళు మొక్కుతారంటే ఓన్లీ బ్రాహ్మణులకి మొక్కుతారు. అలాంటి బ్రాహ్మణులు ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. అంటే ఈ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం మీద శ్రీధర్ బాబు గారికి ఎంత ప్రేమ ఉన్నది అనేది మాకు అర్థమవుతా ఉన్నది. ఇలాంటి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం పైన ఇలాంటి వ్యక్తికి నువ్వు చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఏం సందేశం ఇస్తున్నామో మేము అడుగుతా ఉన్నాం. చూసారా, 30-40 సంవత్సరాలు అవుతా ఉన్నా అంటున్నాడు. ఇంత అవమానం చెప్పండి. ఒక కాళేశ్వరం టెంపుల్ దేవస్థాన చైర్మన్ అయి నేను మీ అందరూ తెలుసు అని చెప్పుకుంటా దాదాపు 2 సంవత్సరాల నుండి సహజీవనం చేస్తున్నటువంటి ఒక మహిళతోటి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేము పెళ్ళి అయిందని చెప్తున్నాడు. అంటే మీ బ్రాహ్మణుడు ఉండాలి, అందులో వేరే వాళ్ళు ఉండొద్దు అని ఒక అక్కస్తోటి ఇలాంటి వ్యక్తికి నువ్వు చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతం, ఈ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అబాసుపాలైందని నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నది. తక్షణమే మోహన్ శర్మ గారిని బత్తరా వేసి నూతన చైర్మన్ ఎన్నుకోవాల్సింది కోరుతాం. ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థాన చైర్మన్గా మోహన శర్మను నియమించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఒక మహిళతో సహజీవనం చేస్తూ తన భార్య చనిపోయింది, దాదాపు 4-5 సంవత్సరాలు అవుతుంది. కానీ ఒక మహిళతో సహజీవనం చేస్తూ తాళిగట్టి పెళ్లి చేసుకొని ఉండడం కాకుండా తనతో ఓన్లీ సహజీవనం చేస్తూ ఈరోజు అలాంటి వ్యక్తికి ఒక చైర్మన్ పదవి ఇవ్వడం అనేది ఒక ఇంత గొప్ప దేవాలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఈ విషయం ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడు మరి మోహన్ శర్మ గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు సహజీవనం చేస్తున్నటువంటి మహిళతో రేపొద్దున కాళేశ్వరం వచ్చి ఆమెతో పాటు మీ ధర్మపత్ని కదా, కాబట్టి ఆమెతో పాటు నువ్వు పూజలో కూర్చొని స్వామివారికి పూజలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు పుట్ట మధుకర్ గారు బీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వ్యక్తికి, బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన వ్యక్తికి మేము అదే దేవస్థాన కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఏమన్నారంటే బహుజనవాదం అని చెప్పుకుని తిరిగే పుట్ట మధుకర్ గారు ఈరోజు ఒక రావుకు ఎలా పదవిస్తాడని చెప్పేసి నెత్తినోరు మొత్తుకున్నారు. మేము ఇచ్చింది అది రెడ్డి, రావు, ఎస్సీ, ఎస్టీ అని కాకుండా అక్కడ పార్టీ పనిచేసిన ఒక వ్యక్తికి మేము ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు ఎవరికి ఇచ్చిండ్రు? మీరు మీ పార్టీ జెండా మోసిన వ్యక్తి కాదు. అలాగే తను ఈ పదవికి అనర్హుడు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఇప్పటికైనా శ్రీధర్ బాబు గారు ఈ తప్పిదాన్ని గుర్తించి వెంటనే మోహన్ శర్మ గారిని ఆ పదవిలో నుండి బర్తరఫ్ చేసేసి కొత్త వాళ్ళకి ఆ పదవిని నియమించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానాన్ని అవమానించినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే శ్రీధర్ బాబు గారు. తను ఒక బ్రాహ్మణుడు, తన బ్రాహ్మణ కులానికి చెందినటువంటి మోహన్ శర్మ గారికి
ఒక అత్యున్నతమైనటువంటి దేవస్థాన చైర్మన్ ఇచ్చి ఆ హిందూ ధర్మ చట్టాన్ని తుంగలో దొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఇలా హిందూ అని చెప్పుకుంటూ బ్రాహ్మణం అంటే ఒక దేవుళ్ళగా భావించుకునే మిమ్ములను ఈరోజు హిందుత్వ ధర్మాన్ని తుంగలో దొక్కి నువ్వు నీచాతి నీచునిగా పేరుగాంచే విధంగా ఈరోజు మీతో పదవులు పొందిన వాళ్ళు చేసేటి అకృత్యాలకు దానికి బాధ్యత మీరే వహించాలని, మీరే దానికి పూర్తి బాధ్యత వహించి అలాంటి వ్యక్తిని బర్తరఫ్ చేసి వెంటనే తొలగించే ప్రయత్నం చేయకపోతే ఇంకా హిందూ ధర్మ చట్ట ప్రకారంగా చాలా వరకు అల్లకల్లోలు సృష్టించి ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ చేసే ప్రయత్నం జరుగుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మీరు ఈరోజు మీ సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధించిన వాళ్ళు మీ కార్యకర్తలు ఎవరు లేరా? ఇలాంటి దుర్మార్గులకు ఇచ్చి మీరు సంతోషపడుతుండ్రా? లేకపోతే ఇలాంటి దుర్మార్గులకు ఇచ్చి వాళ్ళ ద్వారా జనానికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు అనేది మేము దీని ద్వారా ప్రశ్నిస్తున్నాము. మీ సంబంధించిన మీ పార్టీ వాళ్ళకే ఇవ్వండి. మీ పార్టీ వాళ్ళ సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు నాయకులు ఉన్నారు, మంచి ఆధ్యాత్మిక సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇచ్చి గమనించగలరు, తప్పులను గుర్తించగలరు. తప్పులను గుర్తించి మీరు దీని మీద వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.